అన్నా, నా పేరు విజయకృష్ణ, బీజేపీ పార్టీ. యాడికి పోతున్నావు? ఉస్కా ఎక్కడిది? ఉస్కా అక్కడే అంటే ఏం పేరు నీ పేరు? రాముడా? ఎవరు చెప్పినారు ఉస్కా తీసుకురమ్మని? కిందికి దిగి ఒక నిమిషం మాట్లాడాలి. కిందికి దిగితే మాట్లాడదాం. ఇప్పుడు ఇసుక తెచ్చినావు కదా, ఏమైనా పేపర్ కానీ చీటీ ఏమైనా ఉందా? ఏమి ఇయ్యరు. ఎక్కడి నుంచి తెచ్చినావు? డంపాడా? డంపింగ్ పెట్టేకి పర్మిషన్ లేదు కదా అంటున్నాడు. అంటే ఎవరిని అడిగి తెస్తున్నావు? ఇది ఇసుక ఎవరిని అడిగి తెస్తున్నావు? అక్కడ నుంచి అయినా అక్రమంగా తరలిస్తున్నావు అని అడుగుతున్నావు. అంటే ఇష్టం వచ్చినట్టుగా. ఓకే ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా తెలుసా, నువ్వు డంప్ నుంచి తెచ్చినావు, కంప్లైంట్ రాసి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తే అది నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే, ప్రజలెవరు ఇసుక కొనకూడదు, అందరికీ ఉచితంగా ఇసుకనిస్తున్నామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది అనమాట. సరేలేనా? ఓకే ఓకే సరే సరే, మంచిది దామోదరన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఈయనతో ఎంత వసూలు చేస్తున్నావు? 3600 కదా, ఆయన ఏమో ఫ్రీ అంటున్నాడు కదా. అక్కడ మిగిలింటే ఎత్తుకొని పోంది అంటే ఎత్తుకొని వచ్చిందాను నేను. 3600 ఏం చేద్దామప్పా? ఏం పేరు నీ పేరు? అనిల్ కుమార్. అన్నకి ఏదో ట్రాక్టర్ డబ్బులు అంతా ఇచ్చి పంపించేసి ఇసుక ఫ్రీ అంట చెప్పినాడు. 3600 ఏమి ఇవ్వద్దు, 1000-1200 ఇచ్చి పంపించేసి ట్రాక్టర్ కి డీజిల్, అన్నకు ఇంత బత్తా ఇచ్చేస్తే అయిపోయి. ఏమప్పా, సరేనా?